హాస్పిటల్లో విక్టరీ వెంకటేష్ F2తో కెరియర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు దగ్గుపాటి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. పొంగల్ కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. తొలి 10 రోజుల్లోనే ఈ సినిమా సుమారు 60 కోట్ల రూపాయల షేర్ దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించబడిన ఈ సినిమాని తన కామెడీ టైమింగ్తో సంచలన విజయం దక్కించేలా చేశాడు వెంకీ. ప్రస్తుతం F2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న వెంకీ సడన్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట. ఆయనకు ఏమైందో తెలీదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఎంక్వైరీ చేయగా వెంకీ చేరింది న్యాచురల్ క్యూర్ హాస్పిటల్లో అని, కేవలం ఆరోగ్యపరమైన ట్రీట్మెంట్ కోసమే ఆయన చికిత్స తీసుకుంటున్నాడట. వెంకీ చాలా న్యాచురల్గా ఉంటాడు, సహజతత్వానికి ప్రయారిటీ ఇస్తాడు. ప్రస్తుతం ఆయన 60కి రీచ్ అవుతున్నాడు. దీంతో బాడీని హెల్త్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇటు F2 సక్సెస్ ఇచ్చిన కిక్తో వెంకీ మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. త్వరలోనే ఆయన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలోనే సెట్స్ పైకి రానుంది. దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మూవీకి సైన్ చేశాడు. అది ఈ ఏడాది చివర సెట్స్ పైకి రానుంది. వీటితో పాటు F2 దర్శకుడు అనిల్ రావుపూడికి మరో మూవీ కమిట్ అయ్యాడట వెంకీ. అనిల్ రావుపూడి కామెడీ ఎంటర్టైన్మెంట్కు తన కామెడీ టైమింగ్ మ్యాచ్ అవ్వడంతో వెంకీ వెంటనే ఓకే చేశాడట ఈ మూవీకి. బ్యాక్ టు బ్యాక్ ఇంత ఫుల్ బిజీగా ఉండడంతోనే వెంకీ హెల్త్ పరంగా న్యాచురల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. ఇది తన ఆరోగ్యానికి బాగా హెల్ప్ అవుతుందని భావించాడట. ప్రస్తుతం వైజాగ్లో న్యాచురోథెరపీ చేయించుకుంటున్నాడు వెంకీ. త్వరలోనే హైదరాబాద్కు వచ్చి కొత్త సినిమాల్ని తెరపైకి తెస్తాడట. మరి వెంకీ మామకి ఆల్ ది బెస్ట్ చెప్దామా? You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.